ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఈరోజున అంశం మానవుడికి మరణం ఎందుకు ముఖ్యమైంది, మరణం యొక్క ప్రాముఖ్యతను వివరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కథని ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ప్రతి వ్యక్తి కూడా భయపడేది మృత్యువును చూసే. కానీ జననం మరణం ఈ రెండూ కూడా సృష్టిలో నియమాలు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అన్నాడు భగవంతుడు. ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి, ఒక మనిషే కాదు, ఏ ప్రాణి అయినా సరే గిట్టక తప్పదు. గిట్టుట అంటే మరణించుట, అంటే మోక్షం సంప్రాప్తమయ్యే వరకు జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ జీవి. అది సృష్టి నియమం అని చెప్పాడు. అంతేకాదు, ఈ ప్రపంచం యొక్క సమతౌల్యత రక్షింపబడాలి అంటే మరణం అవసరం. మరణించే వాళ్లే లేకపోతే ఈ భూమి మీద ప్రదేశం సరిపోతుందా? ఆలోచించండి. ఒక ఇంట్లో ఎంతమంది పెరిగిపోతూ ఉంటారు? కాబట్టి అలా సమతౌల్యత దెబ్బతిన్నది అంటే మానవులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. ఎట్లా? ఈ కథ చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారు తన రాజ్యం బయట అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఒక ముని దగ్గరికి వెళ్ళాడు. ఆ మహాత్ముడిని కలిసి, ఓ మునీశ్వర, నేను అమరత్వం పొందగలిగేటటువంటి మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి అన్నాడు. అంటే నేను అచిరకాలం ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాను. అచిరకాలం కాదు, చిరకాలం, క్షమించాలి. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, ఓ రాజా, మీ కోరిక నెరవేరాలి అంటే ఎదురుగా ఉన్నటువంటి 2 పర్వతాలను దాటండి. ఇదిగో ఆ కనిపిస్తున్నాయి కదా 2 కొండలు, ఆ కొండలు దాటి అవతలకు వెళ్ళండి. అక్కడ మీకు ఒక సరస్సు కనపడుతుంది. ఆ సరోవరంలో ఉన్నటువంటి జలాన్ని తాగండి, మీరు అమరత్వం పొందుతారు అని సలహా చెప్పాడు. రాజుగారు వెంటనే ఉత్సాహంగా ఆ 2 కొండలు దాటి అవతలకు వెళ్ళాడు. అక్కడ ఆ మునీశ్వరుడు చెప్పినట్లుగా ఒక సరస్సు కనపడింది. వెంటనే ఆ సరోవరంలో నీళ్లు తాగడానికి వెళ్ళబోతూ ఉండగా అతడి చెవులకి ఒక బాధాతప్తమైనటువంటి మూలుగు ధ్వని వినపడింది.
రోదన ధ్వని వినపడింది. రాజు కదా, క్షత్రియుడు, క్షాత్రధర్మం అనేది ఒకటి ఉంటుంది. బాధలో ఉండే వాళ్ళని రక్షించాలనేటువంటి ధర్మం. వెంటనే ఆ రాజుగారు నీళ్లు తాక్కుండా ఆ కంఠధ్వని వినిపించిన వైపు వెళ్ళాడు. అక్కడ చాలా బలహీనమైనటువంటి వ్యక్తి ఒకడు పడుకొని నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. రాజుగారు అతడి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నాయన, ఎందుకని ఇంత బాధపడుతున్నావు అని అడిగాడు. ఓ మహారాజా, మీ వేషం చూస్తే నాకు రాజుగారని అర్థం అయిపోతున్నది. నేను ఈ సరస్సులో నీళ్లు తాగి అమరత్వాన్ని పొందాను. నాకు 100 సంవత్సరాలు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంట్లో నుంచి గెంటి వేశాడు. ఇప్పటికి 50 ఏళ్ళయింది నన్ను గెంటేసి. ఇప్పుడు నాకు 150 సంవత్సరాలు. 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవాడు లేక ఇక్కడ పడి ఉన్నాను. నా కొడుకు కూడా చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. నేను కూడా తినడం తాగటం రెండూ మానేశాను. అయినా నాకు చావు రావటంలా. ఎందుకని? నేను ఈ నీళ్లు తాగి అమరత్వం పొందటం వల్ల. అయినా నేను ఇంకా బతికే ఉన్నాను మహారాజా. ఎందుకు బతికున్నానా అని బాధపడుతున్నాను అన్నాడు. చావు అయితే రాలేదు కానీ వృద్ధాప్యం వచ్చింది. ఇది ఇక్కడ సమస్య. రాజుగారు బాగా ఆలోచించాడు. అమరత్వం ఒక్కటే ఉంటే సరిపోదు, అమరత్వంతో పాటు యవ్వనం కూడా ఉంటే కదా ప్రయోజనం. ఇతనికి అమరత్వం ఉంది, కానీ వృద్ధాప్యం వల్ల బాధలు పడుతున్నాడు. కాబట్టి నేను అమరత్వంతో పాటుగా మంచి యవ్వనంలోనే నిత్యము నిరంతరము ఉండేటట్టుగా వరం పొందగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. పరిష్కారం కోసం మళ్ళీ ఆ మునీశ్వరుడు దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు కేవలం అమరత్వమే కాదు, అమరత్వంతో పాటు నిత్య యవ్వనం కూడా లభించే మార్గం చెప్పండి అన్నాడు. సన్యాసి మళ్ళీ మరొక్క చిరునవ్వు నవ్వి, నాయన, రెండు కొండలు దాటిన తర్వాత సరస్సు ఉందని చెప్పాను కదా, ఆ సరస్సు కూడా దాటిన తర్వాత మరొక కొండ కనిపిస్తుంది, పెద్ద కొండ. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పళ్లతో నిండినటువంటి ఒకానొక పెద్ద చెట్టు కనపడుతుంది. ఆ పండ్లలో ఒక్క పండు కోసుకొని తినండి. మీరు అమరత్వంతో పాటుగా నిత్య యవ్వనాన్ని కూడా పొందుతారు అని మునీశ్వరుడు చెప్పాడు. రాజు ఆనందంగా బయలుదేరాడు. ఈ 2 కొండలు దాటాడు, సరస్సు దాటాడు, ఆ 3వ కొండ కూడా దాటి అవతలకు వెళ్ళాడు. అక్కడ మునీశ్వరుడు చెప్పినట్లుగానే పసుపు రంగు పళ్లతో నిండినటువంటి ఒక పెద్ద వృక్షం కనపడింది. ఒక పండు కోసుకొని తినబోతూ ఉంటే ఆ ప్రక్క నుంచి కొందరు గట్టి గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినపడింది. ముందు ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారబ్బా అని ఆలోచించి ఆ వైపుకి వెళ్ళాడు. అక్కడ 4 యువకులు ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకోవడం కనపడింది. అలా వాదించుకుంటూ పోట్లాడుకుంటానికి కారణం ఏంటి అని రాజుగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, ఓ రాజా, నాకు 250 ఏళ్ళు, నా కుడివైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నా తండ్రి, నాకు ఆస్తి ఇవ్వడం లేదు అన్నాడు. రాజు సమాధానం కోసం ఆ 300 ఏళ్ల వ్యక్తి వైపు చూశాడు. ఆయన అన్నాడు, ఇదిగో నాకు కుడివైపునున్నాడే, ఈయన మా నాన్న. ఇతడికి 350 సంవత్సరాల వయస్సు. ఈయన కూడా తన ఆస్తిని నాకివ్వలా. అలాంటప్పుడు నేను నా కొడుక్కి ఎలా పంచిస్తాను ఆస్తి?
అనగానే ఆ 350 ఏళ్ల వ్యక్తి తన పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తిని చూపించి, ఈ వ్యక్తి మా నాన్న, ఈయనకి 400 ఏళ్ళు, ఈయన కూడా నాకు ఆస్తి ఇవ్వలేదు అని చెప్పేసరికి ఆస్తి కోసం అంతులేనటువంటి ఆ పోరాటాలు చూసి రాజుగారి మనస్సు వికలమైపోయింది. ఇంతలోకే ఆ 400 ఏళ్లవాడు అన్నాడు, మా గ్రామంలో ఈ విధంగా మేము తగులాడుకుంటూ ఉంటే తట్టుకోలేక మా గ్రామంలో ప్రజలు మమ్మల్ని గ్రామం నుంచి వెళ్ళగొడితే మేము ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా వాగ్వివాదం చేసుకుంటున్నాం అన్నారు. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. మళ్ళీ సన్యాసి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఓ మహానుభావ, మునీశ్వర, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు బాగా అర్థమయ్యేటట్టు తెలియజేశారు. మీకు నా అనంతకోటి ధన్యవాదాలు అని పాదాభివందనం చేశాడు. అప్పుడు ఆ సన్యాసి ఈ విధంగా అన్నాడు, ఓ రాజా, మరణం ఉన్నది కాబట్టి ప్రపంచంలో ప్రేమ అనేది, అనురాగం అనేది వ్యక్తుల మధ్య నిలబడి ఉన్నది. మరణాన్ని మనం నివారించలేము, ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. మానవుడిగా పుట్టడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పురాకృత సుకృతం. ఈ జన్మలో కర్మఫలాలు అంటుకోకుండా సత్య ధర్మాలను పాటిస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండడానికి నియమాలు పాటించి జీవించండి అని ఆ మునీశ్వరుడు రూపంలో ఉన్నటువంటి సద్గురువు చెప్పాడు. మనం కూడా ఒక సద్గురువుని ఆశ్రయించినప్పుడు మనలో ఉండే అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. ఇక్కడ కొన్ని నియమాలు చెప్పాడు. ఓ మహారాజా, మనం నిత్యం స్నానం చేసేటప్పుడు గనక భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే మనం చేసేది మన బాత్రూంలో స్నానం అయినా కూడా అది పవిత్రమైనటువంటి ఒక తీర్థ స్నానంలాగా అవుతుంది అన్నాడు. అందుకనే ఇప్పటికీ చాలామంది భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ స్నానం చేస్తారు. దానివల్ల బాహ్యంలో ఉండేటటువంటి మాలిన్యంతో పాటు మనస్సులో ఉండే మాలిన్యం కూడా తొలగిపోతుంది. ఇక రెండోది, ఆహారాన్ని తినేటప్పుడు గనక భగవన్నామాన్ని గనక జపం చేస్తే ఆ అన్నం ప్రసాదం అవుతుంది. ఇక మూడోది, నడిచేటప్పుడు గనక భగవన్నామాన్ని జపం చేస్తే అది తీర్థయాత్రలాగా మారిపోతుంది. అలాగే రాజా, ఆహారాన్ని వండేటప్పుడు భగవన్నామాన్ని గనక జపం చేస్తే ఆ వంట చేసినటువంటి పదార్థం మహాప్రసాదం అవుతుంది. అలాగే నిద్రించే ముందు, నిద్ర లేవగానే భగవన్నామాన్ని గనక స్మరిస్తే ఆ నిద్ర ధ్యాన నిద్ర అవుతుంది. లేచాక ఆ పగలంతా కూడా మంగళకరంగా గడిచిపోతుంది. అందుకనే ఇప్పటికీ మన పెద్దవాళ్ళు చెప్తారు, రాత్రిపూట పడుకునేటప్పుడు 11 సార్లు శివనామం చెప్పుకొని పడుకోమన్నాం. ఎందుకని శివనామం రాత్రిపూట చెప్పాలి? శివుడు లయకారుడు, నిద్ర కూడా ఒక లయే, తాత్కాలిక లయ. అంటే సుఖమైనటువంటి నిద్ర పట్టించేవాడు పరమేశ్వరుడు. ఒక్కరోజు సరిగ్గా నిద్ర పట్టకపోతే తెల్లవారు లేచి 10 మందికి చెబుతాం, రాత్రి నిద్ర పట్టలేదురా అని. అదే ఉదయం లేచేటప్పుడు శ్రీహరి శ్రీహరి శ్రీహరి, వామన వామన వామన,
అని ముమ్మారు ఈ ఇద్దరి నామాలు జపించి గనక భూమి మీద కాలు పెట్టి భూదేవికి క్షమాపణ చెబుతూ గనక ఎవడు లేస్తాడో వాడికి ఆ పగలంతా హాయిగా గడిచిపోతుంది. ఎందుకని? శ్రీహరి అంటే మన పాపాలన్నీ హరించేవాడు. వామన నామం ఎందుకు చెప్పాలి? ఈ సమస్త భూమండలాన్ని ఒకే ఒక్క పాదంతో కొలిచాడు బలిచక్రవర్తి దగ్గర దానం పొంది. అందుకని ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా వామనుడి యొక్క పేరు చెప్పుకుంటాం. అలాగే మనం ఏ పని చేస్తున్నా కూడా భగవన్నామాన్ని గనక జపిస్తూ ఉంటే అది భక్తి అయిపోతుంది. అదే మన ఇంట్లో గనక జపం చేస్తూ ఉంటే మన ఇల్లే దేవాలయం అయిపోతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, ఆ ప్రకృతితోటి మమేకమయ్యేటటువంటి పరమాత్మ, ఆ ప్రకృతి పురుషుల యొక్క సమాగమం ఏదైతే ఉందో ఆ భూమి మీద మనం నివసిస్తున్నాం. కాబట్టి మనం నిత్యము ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి. బ్రతికినన్నాళ్ళు ఆ బ్రతుకుకి సార్థకత కలగజేసుకోవాలి. ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రాణాలు క్షణభంగురం అన్నారు కదా, ఒక నీటి బుడగ లాంటిది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు చావు. వాన రాకడా, ప్రాణం పోకడా, ఇట్లా ఎన్నో సామెతలు చెప్పారు మన వాళ్ళు. కాబట్టి మన జీవితకాలం మనకు ఎంతో తెలియదు కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు భగవంతుడి యొక్క నామంతో నిద్రలేవటం, వీలు దొరికినప్పుడల్లా భగవన్నామాన్ని జపిస్తూ ఉంటాం. అదే మంత్రం అయితే నియమాలు ఉంటాయి, నామానికి నియమాలు లేవు. ఏ పని చేస్తున్నా భగవన్నామని చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడు కూడా పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ లక్షించుచున్ అని పోతన గారు చెప్పాడు కదా. ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా ఆయనకి ఏం కాల, భగవంతుడే రక్షించాడు ఆయన్ని. అంటే భగవన్నామం అనేది ఒక రక్షా కవచంలాగా తయారై మనల్ని కాపాడుతుంది. అందుకని భగవన్నామాన్ని పట్టుకోవాలి. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, పెద్ద పెద్ద తపస్సులు ఇవన్నీ ఏం అక్కర్లేదన్నారు వ్యాసుల వారు. మరి ఎలా తరించేదంటే నీ ఇష్ట దైవం యొక్క నామాన్ని నిరంతరము జపం చేయమన్నాడు. త్యాగరాజు, త్యాగబ్రహ్మ అంటాం, 96 కోట్ల రామనామాన్ని జపించాడు అంటే ఆలోచించండి. 96 కోట్లు. మనం ఒక్క రోజుకు 108 సార్లు చేయలేమా? ఒక్క 7-8 నిమిషాలు మనవి కాదనుకుంటే చేయొచ్చు. కాబట్టి భగవన్నామం అనేది భవసాగరాన్ని తరింపజేయగలిగినటువంటి ఒక పెద్ద నావా. ఆ నావని ఆలంబనంగా చేసుకొని బ్రతికినన్నాళ్ళు చక్కటి జీవితాన్ని గడిపి పుణ్యాన్ని సముపార్జించి మళ్ళీ గనక ఉత్తరోత్తర జన్మ ఎత్తవలసి వస్తే ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఎత్తటానికి ప్రయత్నం చేయటం. అలా లేదు కాదు అనుకుంటే మనం చేసే పుణ్యమంతా కూడా భగవంతుడికి అర్పించి గతంలో ఉన్నటువంటి పాపాలన్నీ అనుభవించి ఈ రెండిటిని బ్యాలెన్స్ 0 చేసుకుంటే అప్పుడు మనకి కైవల్య ప్రాప్తి జరుగుతుంది. అందుకనే ఇప్పటికీ మన వాళ్ళు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు అని గాని, ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని గాని మనం చెబుతాం. ఎందుకని?
చేసిన పుణ్యం భగవంతుడికి ఇచ్చేస్తున్నాము. గతంలో చేసిన పాపాలన్నీ వ్యాధి రూపేణ కానీ బాధ రూపేణ కానీ అనుభవించి ఖర్చు పెట్టేస్తాం. అంటే రాబోయే జన్మ నాకొద్దు అని మనం ఆలోచించినట్టయితే ఏ పుణ్యం చేసినా భగవంతుడికి ఇచ్చేయి. గతంలో చేసిన పాపాలు కానీ ఈ జన్మలో తెలియక చేసిన పాపాలు కానీ వీటన్నిటినీ అనుభవించి తీర్చేసుకుంటే తప్పకుండా మోక్షప్రాప్తి అని మీతో మనవి చేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వింటూ ఉన్నటువంటి మీ అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎప్పుడూ వర్షంలాగా కురవాలి అని పరమాత్మ యొక్క పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.